అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణంలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ క్రికెట్ పోటీలను కూడా ఎమ్మెల్యేలు, నకరికల్ ఎమ్మెల్యే అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ప్రారంభించడం జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో కూడా మొత్తం ఆ పోటీలను ప్రారంభించడం, అదేవిధంగా క్రికెట్ ఆడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నకరికల్ ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు పోటీలు అద్భుతంగా ఉన్నాయి. గౌరవ మంత్రి గారి పుత్రుడైనటువంటి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి జ్ఞాపకార్థం పెడుతున్నటువంటి ఈ క్రీడలు నల్గొండ జిల్లాలో క్రీడల మీద మక్కువ ఉన్నటువంటి యూత్ అంతా ఆ క్రీడల్లో పాల్గొంటున్నారు. 13 సంవత్సరాలు కాబోతుంది. రేపు డిసెంబర్ నాటికి ప్రతీక్ రెడ్డి చనిపోయి 13వ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడలు అద్భుతంగా ఉన్నాయి, అద్భుతంగా కొనసాగుతా ఉన్నాయి. చెప్పండి, అదేవిధంగా చూసినట్లయితే ఇక సంవత్సరం పాలన కూడా సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. ఎలా ఉంది సంవత్సర పాలన? ప్రజాపాలన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ మంచి సక్సెస్ అయితే ప్రజాపాలన ముందుకు పోతున్నారు. అలాగే రైతు, విద్య, వ్యవసాయం, వైద్యం వీటన్నిటిని సైమల్టేనియస్ గా తీసుకుంటూ ప్రతి ఒక్కటి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా గానీ తన వంతుగా ముందుగానే నిర్ణయించుకుంటూ ఎవరికి ఎలాంటి ప్రతిపక్షాలు కానీ వాటికి భయపడకుండా ముందుకెళ్లిపోతున్నారు. నిజంగా ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుందని మేము భావిస్తున్నాం. నిన్న మొత్తం మహబూబ్ నగర్ లో రైతు పండుగ చేయడం జరిగింది. వేలాది మందిగా కూడా పెద్ద ఎత్తున తల్లి రావడం జరిగింది. అయితే రైతు పండుగపై కూడా విమర్శలు చేస్తుంది. రైతులకు ఏం చేశారని రైతు పండుగను కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఆరోపణలన్నీ అది అర్ధరహితమైనటువంటి ఆరోపణలు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చేసి సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంలో 5 ఏళ్లలో వాళ్ళు రైతుల రుణమాఫీ అని ₹1,00,000 5 ఏళ్లలో చేయలేకపోయారు. ఈ గవర్నమెంట్ వచ్చిన వెనువెంటనే మొదటి విడతనే 18,000 కోట్ల రూపాయలని మాఫీ చేసినాం. మిగతా 3.5 లక్షలు కూడా త్వరలో మాఫీ చేస్తామని చెప్తా ఉన్నాం. రైతు బంధు కూడా సంక్రాంతిలోపు రైతు బంధు కూడా వేస్తామని చెప్తా ఉన్నాం. అంటే ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ జరుగుతున్న తర్వాత రైతులు ఆనందంగా ఉన్నారు. రైతులు ఆనందంగా ఉన్నారు కాబట్టి వేలాది లక్షలాదిగా రైతులు ఈ రోజు సంతోషపడుతూ ముఖ్యమంత్రి గారి స్పీచ్ ని వినడానికి దాదాపు 1,00,000 మంది దాకా పోతే టీవీలలో వీక్షిస్తున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. అంటే లక్షలాది మంది రైతుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మనుషులకు, వాళ్ళ హృదయాలకు దగ్గరైతుందని చూసి వరవలేక ఈర్ష్యతోనే వాళ్ళు అసత్యాలు, అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు తప్ప దాంట్లో సత్యం లేదు. మరొక విమర్శలు కూడా ప్రభుత్వ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేకపోతున్నారన్నటువంటి విమర్శలు చేసినటువంటి మేందానే మాట్లాడుకున్నాం. 2014 ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కస్తూర్బా స్కూల్స్ గాని, మోడల్ స్కూల్స్ గాని అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వచ్చినాయి. కానీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎక్కడ 1-2 అరకొర తప్ప ఎక్కడ కూడా గురుకులాలన్నీ ప్రైవేట్ హాస్టల్స్ లో, ప్రైవేటు దాంట్లో అద్దెలకు తీసుకుని గురుకులాలు పెట్టారు తప్ప ఎక్కడా లేకుండా అప్పుడున్న వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పటికి కూడా జరుగుతూ మేము ఎందుకులే అంతా మంచి జరుగుద్ది కదా అనే ఉద్దేశంతో ముందు చూసుకుంటూ పోతా ఉంటే వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు తప్ప బ్రహ్మాండంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు 40% దీని మీద మన స్కూల్స్ యొక్క ఫుడ్ మీద గానీ లేకపోతే వీటన్నిటి మీద పెంచి బ్రహ్మాండంగా భోజనం అందిస్తున్న సమయంలో వాళ్ళు ఏదో ఇంటర్నల్ గా చేసి వాళ్ళ కాంట్రాక్టర్లు ఉండి ఏదో సృష్టిస్తున్నారు తప్ప బ్రహ్మాండంగా నిన్న మొన్న మిర్యాలగూడలో ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు అందరం కలిసి అన్ని గురుకులాలు 12 గురుకులాలు మేము విజిట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఈ ఓన్లీ ప్రతిపక్షాలు ఏదో చేయాలని తప్ప దీన్ని ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి వాటిని మైమరిపించడానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే వెనక నుంచి ప్రతిపక్షాలు పన్నుతున్న పన్నాగం తప్ప దీంట్లో ఎవరు ప్రజలు గాని ఎవరు గాని దీన్ని ఎవరు పట్టించుకోరు. బ్రహ్మాండంగా స్కూల్స్ గాని గురుకులాలు గాని అన్ని నడుస్తుంది. ఏం చెప్తారు? మధ్యాహ్న భోజనం కానీ గురుకుల పాఠశాలలో వాళ్ళు చెప్తున్నట్టు మంత్రులు కూడా చెప్తున్నారు ఇంట్లో కుట్ర కూడా దాగుందంటున్నారు. నిజంగా కుట్ర దాగుందంటారు? అదంతా కుట్రనే కదా. ఈ రోజు గురుకుల పాఠశాల అనేటువంటి దాదాపు ఇన్ని వందలు ఇచ్చినామని చెప్తారు. ఒక్కదానికైనా సొంత బిల్డింగ్ ఇచ్చిర్రా? ఒక్కదాంట్లోనైనా దానికి కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాట్లు చేసిర్రా?
మరి మీరు అన్ని వసతులే ఏర్పాటు చేసి ఉంటే, మీరు సొంత బిల్డింగ్లే ఇచ్చుంటే, విశాలమైనటువంటి భవనాలు, విశాలమైనటువంటి గ్రౌండ్ ఉండి ఉంటే ఇలా ఇబ్బందులు పడరు కదా. మీరు అడ్డగోలుగా గురుకుల పాఠశాల ఇవ్వటంతో పాటుగా మీరు దానికి వసతులు లేనటువంటి దాంట్లో విద్యార్థులను కుక్కి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కాదు కదా, ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ చూసిన నేను ఎక్కడో బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతుండు. ఆయన మాటలలోనే ఎంత అసత్యం ఉందంటే, ఆయన గురుకుల సెక్రటరీగా రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన గురుకుల పాఠశాల మీద అప్పుడున్న ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడే ఇంత త్వరగానే ఆ ప్రభుత్వం ఎట్లా మంచిది అయింది? వాళ్ళ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం ఏం మంచి చేసింది? విమర్శ చేసిందే నువ్వు. తన పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఉండరు. నా దగ్గర వీడియోస్ కావాల్సి ఉంటే చూపిస్తా. వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడిర్రు. గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి టెండర్ల పైన, గురుకుల పాఠశాలలో జరుగుతున్నటువంటి నాణ్యత లేని ఫుడ్ పట్ల, గురుకులాలలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల పట్ల వాళ్లే మాట్లాడి ఈ టెండర్లు, కూరగాయల టెండర్లు, కట్టెల టెండర్లు, పాల టెండర్లు, కోడిగుడ్ల టెండర్లు హైదరాబాద్ నుంచే ఒక వ్యక్తి చేస్తుండా, లేదు దీనికి ఏమైనా సిస్టమ్ ఉందా అని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ మర్చిపోయి జరిగిన పాపాలు, చేసిన పాపాలు, జరిగిన తప్పులన్నింటినీ పక్కకు పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. నల్గొండలో ఒకటి దాదాపు 270 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వచ్చింది, నెకరకల్లుకు వచ్చింది, నాగార్జున సాగర్ కు వచ్చింది, తుంగతుర్తికి వచ్చింది. అంటే రాష్ట్రంలో గురుకుల పాఠశాలలన్నింటినీ కూడా ఒకే గ్రౌండ్ లోకి, ఒకే దగ్గరికి తీసుకొచ్చేసి ఒక గొప్ప బిల్డింగ్ ఇచ్చేస్తుంటే ఈ పేరు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆయా జిల్లాలలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఈ పేరు వస్తుంది. ఈ పేరు వచ్చేస్తే మమ్మల్ని మర్చిపోతారు. కాబట్టి దీన్ని ఏదన్నా ఒకటి మసిపూసి మారేడిగా చేసి అసత్యాలు, అబద్దాలు దాని మీద ప్రచారం చేయాలనేటువంటి కుట్రపూరితంగా చేస్తారు. వాళ్ళ గవర్నమెంట్ లో పిల్లల్ని గురుకులాలకు పంపించొద్దు, తల్లిదండ్రులు భయపడాలని భయాన్ని క్రియేట్ చేసి ప్రైవేటు వాళ్లకు లాభం చేకూర్చేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే చేస్తారు తప్ప ఇంకోట్లేదు. రైట్, చూడొచ్చు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతోటే ఈ విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో నిజంగా కుట్ర కోణం దాగుందని వాటిలో వాస్తవం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నిన్న జరిగినటువంటి రైతు పండుగ కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తూ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 21,000 కోట్ల రుణమాఫీ కూడా చేశాం, ఇక మిగిలిన రైతులకు కూడా చేస్తామని చెప్తున్నారు. మొత్తం సంవత్సర కాలంలో కూడా అద్భుతమైనటువంటి పాలన కొనసాగుతుంది. ఇక పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని కూడా నెరవేరుస్తామని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.